నియంత పాలన చేశారు అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ సర్కారు ప్రజల అభియోగం మేరకు ప్రజల అభిప్రాయం మేరకే ఈరోజు చేర్పులు మార్పులు చేస్తున్నారు. దీనికి ఏం చెప్తారు మీరు? ఇక్కడ రెండు విధాలండి. ఒకటి, ప్రభుత్వం పరిపాలన, ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజల యొక్క ఆస్పిరేషన్స్ ను ఫుల్ఫిల్ చేయడం. సో ప్రజల యొక్క ఆస్పిరేషన్ ఫుల్ఫిల్ చేయడానికి వచ్చినప్పుడు ఏంటంటే ఇవేమి యుద్ధాలు కాదు, రాజ్యాలు కాదు, ఇది ఒక ఇద్దరు వ్యక్తుల పోరాటం కాదు. ఈ రాష్ట్రం ఒక రాజుల కాలం నాడు తర్వాత ఇంకా ముందుకెళ్ళి చెప్పాలంటే ఒక కుల పోరాటంగా వాళ్ళు చిత్రీకరించుకుంటున్నారు. గతంలో రేవంత్ రెడ్డి గారి ప్రసంగాలలో గాని లేక వీరి ప్రసంగాలలో గాని రాచరిక పోకళ్ళు ఉండడం మాత్రం సహజమే. ఆ రోజు మాట్లాడినారు ఆ రకంగా. ఇది కాకతీయులు, పద్మనాయకులు, గోనగన్నారెడ్డి, ఇవన్నీ కూడా భాషలు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. దాన్ని మళ్ళీ వీళ్ళు ఖండించడం జరిగింది. ఏది మన వినోద్ గారు కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ ఈ రకంగా మాట్లాడడం జరిగింది. ఇది వారి యొక్క రెండు కులాల పోరాటం కాదు, తెలంగాణ రాష్ట్రం వారి సొత్తు కాదు, లేకపోతే వారి ఇద్దరు వ్యక్తుల యొక్క పోరాటం కాదు. సో నేనేమంటున్నానంటే ప్రజలు ఈ రోజు ప్రభుత్వాలను ఎన్నుకున్నది, పరిపాలనలో చాలా ఆస్పిరేషన్స్ ఉన్నాయి. సో ఈ రోజు అంటే విద్యుత్ విషయంలో, రైతాంగం విషయంలో, మౌలిక సదుపాయాల కల్పనలో కానీ, ప్రభుత్వాలలో అడ్మినిస్ట్రేషన్ లో కానీ అనేక ఇంకా పనులు చాలా పెండింగ్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం నేనేమంటున్నా, ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు మారుస్తూ పోతుంటారా అని. ఎందుకంటే కేసీఆర్ ఈ రకంగా చేశారు. రాజుల కాలంలో చూసాం అది. దండయాత్ర మనం ఏది అంతకుముందు బామని సుల్తాన్లు వచ్చినప్పుడు కానీ, లేకపోతే మొఘళ్ళు వచ్చినప్పుడు కానీ, లేకపోతే రాజులు కానీ, లేకపోతే మొన్న అమెరికా సద్దాం హుసేన్ విగ్రహాలను తీసేయడం కానీ, ఈ రకంగా చూసాము. ఉద్యమ పోరాటము కొంత మేరకు అది వేరు. కానీ ఇప్పుడు ఈ రోజు యాదగిరి గుట్ట అని మనం అనుకున్నాం, మరి యాదాద్రి అని పిలుచుకుంటున్నారు కట్టిన తర్వాత. అంటే పేరు మార్పు నాకు అది అర్థం కాలేదు. సో ఆ రకంగా ఎందుకు మార్చాలి? ఎందుకు మార్చాలంటే వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఒకటి తాడు శ్రీనివాస్ గారు చార్మినార్ ఉంది, చార్మినార్ అనగానే సామాన్యులను తెలుసుకుంది ఏంటంటే దొందే వీరి యొక్క నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడేటివి కావు. ఇవి ఎంత టైం పాస్, ఏదో సినిమాటిక్ పోరాటాల కింద ప్రజల్ని కొంతసేపు సమస్యల వైపు కాకుండా వేరే దిక్కు మలచడమే అంటున్నాను. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు ఇంతకుముందు సోదరులు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడినప్పుడు మరి ఏపీ ఈ టైంలో మన చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కట్టినప్పుడు సమైక్య ఆందోళన కట్టినవన్నీ కూల్చేస్తారా? ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు అన్నారు అవి తీసేస్తారా, అవి కూల్చేస్తారా, కాకతీయ కట్టడాలు, చెరువులు కూల్చేస్తారా? నేనేమంటున్నాడు, మీ ఇద్దరి పోరాటం ఏంది? ఇదేమో చిల్లర పొట్లాట, తెలంగాణ తెచ్చుకున్నది గిద్దికేనా? మీ ఇద్దరు సొత్తా ఇది మన తెలంగాణ? సో సరే, అందశ్రీ గారి పాట అంటే అందశ్రీ గారికి ఒక గౌరవం ఉంది. తెలంగాణకు మనం ఇన్నేళ్ళు 10 ఏళ్ళు ఒక పాట లేకుండా చేసినాం. రాష్ట్ర అవతరణ మనం తెలంగాణ తల్లి, తెలుగు విగ్రహాలను తాడు శ్రీనివాస్ గారు అక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకటి చార్మినార్ ఏదైతే మార్చాల్సిన పరిస్థితి వచ్చిందంటే, చార్మినార్ అంటే అక్కడ సామాన్యులను అణచివేసే విధంగా ఉంది కాబట్టి దాన్ని మార్చాల్సిన పరిస్థితి వచ్చింది అనేది వాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో నవాబులు ఏ రకంగా అణచివేశారు. తప్పులేదు, చార్మినార్ని తీసేయడం తప్పులేదు. కానీ నేనేమంటున్నా అంటే ఇది కనీసం ఒక ప్రజలకు ముందే ఒకటి పంపించి ప్రపోజల్ అని అనేక మందిని చేసి కొంత ఏమంటారు ఉన్నటువంటి ఇప్పుడైతే ఏదైతే చేయబోతున్నారో దాన్ని ప్రజలలోకి కొంత చెప్పి సమీక్ష చేసుకుంటే బాగుండేది. లేకపోతే పార్టీలను పిలిచి మాట్లాడితే బాగుండేది. లేకపోతే అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న పార్టీలనన్నా పిలిచి మాట్లాడితే బాగుండేది. కొంత తెలంగాణ ఉద్యమకారులని పిలిచి ఆ రోజు పార్టిసిపేట్ చేసినటువంటి అనేక మంది. సో తాడూరి శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. దిలీప్ గారు, ఏంటి ఇప్పుడు అలా సడన్ గా ఈ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది? ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు కావచ్చు, చాలా చేయాల్సింది చాలా ఉంది ప్రజలకు. ఇప్పుడు ఈ సింబల్స్ మార్చడం ఇవన్నీ ఎందుకు ఇప్పుడు ఈ అవసరం వచ్చింది అని? అంటే ఇది యాక్చువల్లీ చెప్పాలంటే సహజంగా ప్రభుత్వం మారిన తర్వాత కొంత చర్చ వస్తుంది. ఇంతకుముందు టీఎస్ అండ్ టీజీ అనేది ఉండేది, తెలంగాణ స్టేట్ అని, తెలంగాణ టీజీ అని ఉండేది. అయితే అది అప్పుడు కూడా యూనిలాటర్ గానే ఆ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. మన అందరం కూడా టీజీ అని వెహికల్స్ మీద ఉద్యమకారులు ఆనాదమైన స్టిక్కర్లు కూడా తీసుకున్నాం.